హాయ్ అండి, ఈరోజు మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాము. ఎక్కువ 16 కేజీల మటను, ఉప్పు తగినంత ఉప్పు, కుంకుమ పువ్వు, కొంచెం కుంకుమ పువ్వు వేసిండు, లవంగాలు ఒక పిడికెడన్ని లవంగాలు, సాజీరా ఒక 2 పిడికిలంతా సాజీరా, చెక్క ఒక పిడికెడంతా చెక్క, ఇలాచీ పౌడరు తగినంత ఇలాచీ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కేజీ అంతా వేసిండు, పచ్చిమిరపకాయల పేస్టు, కారము, కారం కూడా వేసిండు, ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకున్నాడు అన్నమాట. కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాడు. కొంచెం పసుపు వేసేసి అన్నీ మంచిగా పీసులకు మొత్తం మసాలా మొత్తం పట్టించిండు అన్నమాట. బాగా కలిపాడు. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలిపిండ్రు అన్నమాట. ఒక 10-12 నిమ్మకాయలు కట్ చేసి రసం పోసుకున్నాడు అన్నమాట. పెరుగు ఒక 2 మగ్గులంతా పెరుగు, నిమ్మకాయలు తక్కువ వేసిండు, పెరుగు ఎక్కువ వేసిండు. చూడండి, వేసేసి మొత్తం అంతా బాగా కలిపిండు. ఎంత కలిపితే అంత మంచిగా మసాలా పడుతుందంట. బాగా నెయ్యి కొంచెం, ఆయిల్ మనము ఉల్లిగడ్డలు ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, అదే వేడి వేడి ఆయిలే పోసిండు. ఆయిల్ పోసిన తర్వాత నీళ్ళు కూడా వేడి నీళ్ళు పోసిండు, చల్లనీళ్ళు పోయలేరు. వేడి నీళ్ళు పోస్తే పీస్ అనేది తొందరగా ఉడుకుతుందంట. రైసు అన్నం పలుకు మీద బిర్యానీ రైసు వండుకొని అది చూపించడం మిస్ అయిపోయింది. పలుకు మీద తీసుకొని మొత్తం పీసుల మీద మొత్తం వేసేసి ఈ విధంగా అంతా వేసేసిండు అన్నమాట. కొన్ని వేడి నీళ్ళల్లో రైస్ నీళ్ళల్లో తీసుకొని అల్లనే నెయ్యి వేసుకొని కలిపిండు అన్నమాట. కొన్ని వేడి నీళ్ళలో అన్నం రైస్ నీళ్ళలోనే వేసి కలిపి ఇట్లా ఈ విధంగా పైనుంచి పోసిండు అన్నమాట. ఈ విధంగా పోస్తే టేస్ట్ ఉంటుందంట. పైనుంచి వేస్తే నెయ్యి మొత్తం ఇట్లా చుట్టుముట్టు అంతా పోసిండు అనమాట. పోసి చపాతీ పిండిని ఇలాగ మొత్తం తడుపుకొని ఇది చుట్టుముట్టు అంతా పెట్టుకొని గాలి పోకుండా పెట్టేసేసి ప్లేట్ పెట్టేసిండు అనమాట. రైస్ పైన పెట్టేసేసి ఒక 1 అవర్ దమ్కిడిచిండు. 1 అవర్ అయిన తర్వాత మూత తీసి చూసిండు. ఈ విధంగా బిర్యానీ ఇప్పుడు అయ్యింది. చూడండి, మటన్ బిర్యానీ రెడీ అయ్యింది. బాగుంటుంది, టేస్ట్ ఉంది, మంచిగా అయ్యింది ఆ రోజు. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. మొత్తం రెడీ అయ్యింది. చూడండి, నేను చేసిన మటన్ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని
క్లిక్ చేయండి.